బాబాయ్ నమస్తే. నమస్తే. ఇక్కడ ఎన్నేళ్ల నుంచి ఉంటున్నావు యూసుఫ్ గూడ బస్తీ దిక్కు? 30 సంవత్సరాలు ఇక్కడ ఉండబట్టి ఆధార్ కార్డు, బ్యాంక్ కార్డు అన్ని ఇక్కడనే పెట్టినాయి, అన్ని ఇక్కడనే చేసుకున్నాను. మరి ప్రస్తుత రాజకీయాలు ఎట్లున్నాయి ఇప్పుడు తెలంగాణలో? ఏంది పరిస్థితి, ఏమైనా ఐడియా ఉందా? ఏం ఐడియా కానీ ఎవరు చేసిన కష్టం అలా అనుభవించాలి. విన్నావా? ఏ రాజకీయం వచ్చినా మాకు ఎవరు పెట్టరు. నా రెక్కలే మాకే చుట్టాం. టీఆర్ఎస్ వచ్చింది, అప్పుడు ఏదో పరిపాలన చేసి ఆడు వెళ్ళిపోయిండు. ఇప్పుడు కాంగ్రెస్ వచ్చింది. కాంగ్రెస్ వచ్చినా కానీ ఏం లాభం? ఏం లాభం లేదు. మరి మళ్ళా హైదరాబాద్లో జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, మేము గెలుస్తాము, మేము మంచి పని చేసినాము, ఖచ్చితంగా గెలుస్తామని కాంగ్రెస్ వాళ్ళు చెప్తారు కదా. మళ్ళీ వచ్చేది నమ్మకం తక్కువ. అది నమ్మకం తక్కువ. ఏం చేసిండు అసలు? ఏం చేస్తుండు? గరీబేళ్ళకి ఏమైనా సాయం చేస్తుండా? ఏం సాయం చేస్తుండు? గరీబేళ్ళకి ఏ సాయం చేస్తుండలేదు. ఎవరి రాజకీయం వాళ్ళ చేసుకున్నాడు, కడుపు కింద దోసుకున్నాడు. వాళ్ళు ఎందుకు వాళ్ళు మాట్లాడుకుంటా ఫ్రీ కరెంట్ ఇచ్చినాము, 500 సిలిండర్ ఇచ్చినాము. ఫ్రీ కరెంటు ఎంతగానో ఇచ్చినా, ఎంతమందికి ఇచ్చింది ఫ్రీ కరెంటు? డబల్ ఇప్పుడు మళ్ళీ అన్నిటి రేట్ల మీద. మరి అన్ని మంచిగా చేస్తున్నాము. ఈ 5 ఏళ్ళే కాదు, మళ్ళీ వచ్చే 5 ఏళ్ళు కూడా మేమే గవర్నమెంట్ చేసినా కానీ ఏం లాభం లేదు. ఇప్పుడు కూరగాయలు కొనుక్కుందామంటే 100 రూపాయలు వాటికైతే ఒక్క పూటగా అయితే లేదు. కూరగాయలు 100 రూపాయలు. అది ఏం కరెంటు అది తప్పితేనే ఇది రేట్ తక్కువలేవా? అది కటు చేసిడేంది, ఇది ఇక రేటు పెంచుడేంది? అంటే ఆడ కరెంట్ తగ్గించేసి రేట్లు పెంచిళ్ళు. మరి ఎట్లుండబోతున్నాయి రాజకీయాలు? ఏం చెప్తారు మీరు మరి ఇప్పుడున్న రాజకీయ నాయకులకు కానీ ఇప్పుడున్న గవర్నమెంట్కి కానీ ఏం చెప్తారు? ఏం చెప్పినా కానీ ఏది రాజకీయం స్వతంత్రం చేయలేరు. ఏం లాభం లేదు. టీఆర్ఎస్ కొన్ని 10 సంవత్సరాలు చేసిండు కానీ గరీబాలకు మాలు చేసిండు. పింఛన్లు గరీబాలకు సాయం చేసిండు. కానీ ఈ కాంగ్రెస్ కొద్దిగా ఇబ్బంది. ఎందుకు కాంగ్రెస్ కూడా మేము మంచిగా చేస్తున్నాము, దాన్ని ఏమంటారు 4000 పెన్షన్ చేస్తామని చెప్పినాము, అది కూడా చేస్తాము, ఆ తర్వాత ఫ్రీ స్కూటీలు ఇస్తామన్నాము, అన్నీ కూడా ఇస్తున్నామని చెప్పేసి మాట్లాడుతున్నారు. ఏం మాట్లాడుతుండే? ఆడపిల్లలకు తులం బంగారం పెడతా అన్నాడు. ఇవరకు ఇవాళ గట్టుకున్నదా కాంగ్రెస్ పాలన? ఆడపిల్లకు 1,00,000 రూపాయలు వరకట్నం ఇస్తున్నాడు. ఆమెను ఇచ్చిండా? పింఛన్ సరిగా లేని వాళ్ళకి ఇస్తుండ, ఉన్నోనికే ఉన్నోదా అని చెప్తుండు. మాసం గలగల నేను 10 మట్ల అప్లై చేసిన, ఒక్కసారి మాకు రాలేదు. ఇప్పుడు నాకు పింఛన్లేదు, ఏం లేదు. ఆడేం రాజకీయం ఆడు చేసినోడు. ఇప్పుడు కళ్యాణ లక్ష్మి ఎవరైతే ఆడపిల్లల తల్లిదండ్రులు ఉంటారో వాళ్ళకి 1,00,000 రూపాయలు పెళ్లి అయిపోయిన తర్వాత 2 నెలలకో 3 నెలలకో వచ్చేది. ఇప్పుడు కోర్టులో ఒక అడ్వకేట్ కేసు వేసేసరికి ఆ పథకం కూడా ఆగిపోయింది. ఇప్పుడు ఆడపిల్లల తల్లిదండ్రులకు కూడా అగమ్య గోచరమైంది. ఎట్లా అనుకుంటారు? ఇక అది ఏమొచ్చినా కానీ కాంగ్రెస్ వచ్చేది నమ్మకం తక్క. పాపం ఆడపిల్లలకు 2,500 నెలకు అవి ఇస్తున్నారు ఆడతల్లులకు. ఇది బోనస్ ఇస్తున్నాడు అడ్లు అమ్మిన కాడ, అవి లేవు ఇవి లేవు. తులం బంగారం పెడుతున్నాడు ఆడపిల్లలకు, అవి లేదు. 1,00,000 రూపాయలు కానుకిస్తున్నాడు, అవి లేదు. ఏం చెప్తుండే రాజకీయం? అసలు కాంగ్రెస్ వచ్చినస్తుంది ఉన్నోనికే ఉన్నోడే పెడుతుంది కానీ లేనికే ఎప్పుడు పెడతలేడు. ఏం కాంగ్రెస్ అది? మరి నువ్వు 30 ఏళ్ళ నుంచి ఉంటున్నా అంటున్నావు కదా, నీకు సొంత ఇల్లు ఏమన్నా ఉందా? ఇడ సొంతం లేదా? అయ్యా సార్, నేను ఉన్నది వాచ్మెన్ ఇక్కడ. 30 ఏళ్ళ నుంచి వాచ్మెన్ పని చెప్తున్నా. మరి డబుల్ బెడ్రూమ్ లాంటిది ఏం అప్లై నాకు అట్లా అప్లై చేసినా నాకు రాలేదు. పింఛన్కి అప్లై చేసిన, డబుల్ బెడ్రూమ్కి అప్లై చేసిన, ప్లాట్లకు అన్ని అప్లై చేసినా కానీ ఏది రాలేదు. వేస్టే. మరి ఎట్లా జిహెచ్ఎంసీ ఎలక్షన్లలో ఎవరు గెలుస్తారని నువ్వు అనుకుంటున్నావు అసలు? ఇప్పుడు ఏదో అబ్బా, అది వాళ్ళ కిస్మత్, అది చెప్పలేము. అది ఈయన కిస్మతో ఆయన కిస్మతో తెలియదు. ఇప్పుడు ప్రజలంతా కొద్దిగా వెనుక ముందు చెప్తుండ్రు కూడా. అంటే కాంగ్రెస్కి దెబ్బ పడుతుంది అని అంటున్నారు. కంపల్సరీ పడుతుంది. ఏం లాభం ఈ కాంగ్రెస్ వచ్చి? ఇప్పుడు నాకు 65 ఉన్నాయి. ఇప్పుడు నాకు సంవత్సరాలు పింఛన్ లేదు. ఎవరి కాలం మొక్కమంట అట్లా 5 మాట అప్లై చేసిన వాళ్ళకు పింఛన్ లేదు, ఏం లేదు. ఉన్నోనికే ఇస్తుండు, లేనోనికి ఏది లేదు. మరి 30 ఏళ్ళ నుంచి ఉంటున్నావు కదా, నీ ఆధార్ ఇవన్నీ ఈయన ఉన్నాయన్న, ఓటు అవన్నీ కూడా ఈయన ఉన్నాయా? అన్నీ ఉన్నాయి. ఇక్కడ చూంచాలి, ఇప్పుడు చూంచాలి అవి. ఇప్పుడు మళ్ళీ నువ్వైతే ఎవరు గెలిస్తే మంచిది అనుకుంటున్నావు? నువ్వు టీఆర్ఎస్ వస్తా అనుకుంటా.
కంపల్సరీ పోతుంది. ఈ పాలన పోతుంది, వేస్ట్ ఈ పాలన అన్నమాట అంటారు. 10 మంది ముంగట చెప్తాడు, మళ్ళీ ఇంటికి పోతే అట్టిదే మళ్ళీ. అంటే కేవలం గెలవనికి అన్ని మాటలు అంతే మరి. ఇగో ముఖం పుట్టినేమో తువాల చెప్పు పట్టుకొని వస్తారు. తువాల చెప్పు పట్టుకొని వచ్చి వేసి కొట్టిన తర్వాత అడుగు వెనక తీసేసి మళ్ళీ తువాల కప్పుకుంటారు. అట్లా వస్తుంది వీళ్ళు రాజకీయం. వీళ్ళది చెప్పు సడుగు కుక్క దెబ్బ అన్నట్టు గంట ఉంటుంది వీళ్ళది. ఏం లాభం వాళ్ళది?